మీకెప్పుడైనా అనిపించిందా కొన్ని వెబ్సైట్లకు మన గురించి అన్నీ ఎలా తెలిసిపోతాయబ్బా అని అచ్చం మన నీడలా మనల్ని ఫాలో అవుతూ ఉంటాయి. మరి దీని వెనకున్న కథేంటో ఈరోజు చూసేద్దాం. Welcome to Software Talks. అవును కదా, అసలు ఇంటర్నెట్కు మన గురించే ఇంత పక్కాగా ఎలా తెలుస్తుంది? ఓ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మన పేరుతో పలకరించడం, మనం ముందు రోజు వెతికిన వస్తువుల్నే మళ్ళీ మళ్ళీ చూపించడం, కొన్నిసార్లయితే మనకన్నా మన ఇంటర్నెట్కే మన టేస్ట్ బాగా తెలిసేమో అనిపిస్తుంది. అయితే ఇదంతా మాయాజాలం కాదు, పక్కా టెక్నాలజీ. దీని వెనుక మొత్తం 3 డిజిటల్ టూల్స్ కథ నడుస్తోందన్నమాట. అవేంటో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఓకే, ముందుగా వెబ్ మెమరీ గురించి మాట్లాడుకుందాం. అసలు పాయింట్లోకి వెళ్తే వెబ్సైట్లకు ఇంత పవర్ఫుల్ మెమరీ ఎలా వస్తుంది? ఇది మనం రోజూ చూసేదే. సోషల్ మీడియాలో ఒక్కసారి లాగిన్ అయితే చాలు, మళ్ళీ మళ్ళీ పాస్వర్డ్ అడగదు కదా, రోజుల తరబడి లాగిన్లోనే ఉంటుంది. లేదంటే ఆన్లైన్ షాపింగ్ సైట్లలో మనకు నచ్చే ప్రొడక్ట్స్ మాత్రమే రికమెండ్ చేస్తుంటాయి. ఇదంతా ఎలా సాధ్యం? ఈ మెమరీకి అంతటికీ మూల కారణం కుకీలు. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన డిజిటల్ ఐడెంటిటీ కార్డులన్నమాట. అసలు ఈ కుకీలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, అక్కడ వెయిటర్ మన ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి మన టేబుల్ మీద ఒక నంబర్ టోకెన్ పెడతాను కదా, కుకీలు కూడా అచ్చం ఇలాగే పనిచేస్తాయి. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. స్టెప్ 1, మనం ఒక వెబ్సైట్కి వెళ్తాం. స్టెప్ 2, ఆ వెబ్సైట్ సర్వర్ మన బ్రౌజర్కి ఒక చిన్న టెక్స్ట్ ఫైల్, అదే కుకీని పంపుతుంది. స్టెప్ 3, మన బ్రౌజర్ దాన్ని సేఫ్గా దాచుకుంటుంది. ఇక స్టెప్ 4, మనం మళ్ళీ అదే సైట్కి వెళ్ళినప్పుడు మన బ్రౌజర్ ఆ కుకీని తిరిగి పంపి, హే, నేను మళ్ళీ వచ్చేశాను అని సర్వర్కి చెప్తుందన్నమాట. సరే, కుకీలు లాంగ్ టర్మ్ మెమరీ లాంటివి అనుకున్నాం. మరి షార్ట్ టర్మ్ మెమరీ సంగతేంటి? దానికోసమే సెషన్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సెషన్ అంటే ఏంటంటే, ఒక వెబ్సైట్తో ఒకే విజిట్లో మనం జరిపే ఒక టెంపరరీ సంభాషణ లాంటిది. మనం ఆ సైట్లో యాక్టివ్గా ఉన్నంతసేపే ఈ సంభాషణ లేదా సెషన్ కొనసాగుతుంది. ఈ రెండింటి మధ్య తేడా చాలా సింపుల్. కుకీ అనేది మన లాంగ్ టర్మ్ ఐడి కార్డ్ లాంటిది. అది మనల్ని రోజుల తరబడి గుర్తుంచుకుంటుంది. అదే సెషన్ అయితే షార్ట్ టర్మ్ షాపింగ్ బాస్కెట్ లాంటిది. మనం షాపింగ్ చేస్తున్నంతసేపు వస్తువులు అందులో ఉంటాయి, కానీ సైట్ క్లోజ్ చేయగానే ఆ బాస్కెట్ ఖాళీ అయిపోతుంది. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మనం కార్ట్లో వస్తువులు వేస్తాం కదా, వేరే పేజీలకు వెళ్ళినా అవి కార్ట్లోనే ఉంటాయి. అదంతా ఈ సెషన్ పుణ్యమే. కానీ బ్రౌజర్ క్లోజ్ చేశామా లేదా కాసేపు సైట్ను వాడకుండా వదిలేశామా, సెషన్ ఎండ్ అయిపోతుంది, కార్ట్ కూడా ఖాళీ అయిపోతుంది. సరే, ఇక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కొద్దాం. అదే ట్రాకింగ్. ఈ కుకీలు, సెషన్లు కలిసి మనల్ని వెబ్సైట్ల మధ్య ఎలా వెంటాడతాయో తెలుసుకుందాం. ఇది అర్థం కావాలంటే ఒక చిన్న స్టోరీ చూద్దాం అనుకుందాం. సోమవారం ఒకరు ఆన్లైన్లో రన్నింగ్ షూస్ కోసం సర్చ్ చేశారు. అయితే వాళ్ళు షూస్ చూస్తున్న ఆ సైట్ మాత్రమే కాదు, తెర వెనుక ఒక అడ్వర్టైజింగ్ నెట్వర్క్ కూడా వాళ్ళ బ్రౌజర్లో ఒక స్పెషల్ కుకీని పెడుతుంది. దీన్నే థర్డ్ పార్టీ కుకీ అని పిలుస్తారు. ఇక మంగళవారం వాళ్ళు ఆ షూస్ సంగతి మర్చిపోయి ఏదో న్యూస్ చదవడానికి వేరే వెబ్సైట్ ఓపెన్ చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ న్యూస్ వెబ్సైట్లో కూడా అదే యాడ్ నెట్వర్క్ పార్ట్నర్గా ఉంది. సో అది వెంటనే బ్రౌజర్లో ఉన్న తన కుకీని గుర్తించి, ఆహా, ఈయనే కదా నిన్న షూస్ కోసం వెతికింది అని అనుకుని టక్కున వాళ్లకి అవే షూస్ యాడ్ చూపిస్తోంది. ఇదండి అసలు కథ. ఈ ట్రాకింగ్ గురించి వింటుంటే కొంచెం కంగారుగా ఉండొచ్చు, కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని కంట్రోల్ చేసే పవర్ మన చేతుల్లోనే ఉంది. అదృష్టవశాత్తు ఇప్పుడొచ్చే క్రోమ్, ఫైర్ఫాక్స్, సఫారీ లాంటి మోడర్న్ బ్రౌజర్లన్నీ మన ప్రైవసీని కాపాడటానికి హెల్ప్ చేస్తున్నాయి. అవి ఆటోమేటిక్గా థర్డ్ పార్టీ ట్రాకర్స్ని బ్లాక్ చేస్తాయి. అంతేకాదు, కుకీలను, సైట్ డేటాను ఈజీగా క్లియర్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఇస్తున్నాయి. అంతేకాదు, విపిఎన్ లాంటి టూల్స్ కూడా మన డిజిటల్ అడుగుజాడలను దాచడంలో చాలా హెల్ప్ చేస్తాయి. సరే, ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు 3. 1, కుకీలు, మన డిజిటల్ ఐడి కార్డులు. 2, సెషన్లు, మన టెంపరరీ షాపింగ్ కార్ట్. 3, ట్రాకింగ్, ఇంటర్నెట్లో మనం వదిలేసే లాంగ్ టర్మ్ డిజిటల్ ఫుట్ ప్రింట్స్.